జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, అసలు ప్రతిపక్ష నేతే కాదనేది అధికార పార్టీ మాట. జగన్ ని చూసి భయపడాల్సిన పని లేదని, మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చేది లేదని అధికార పార్టీ చెబుతున్నా, అటు అధికారులు ఇటు కాంట్రాక్టర్లు మాత్రం కీడెంచి మేలెంచడం మంచిదనుకుంటున్నారట. అధికార పార్టీ భరోసా కంటే జగన్ భయమే పవర్ఫుల్ గా పనిచేస్తుందట. అసలు వైసీపీ అధినేత ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో లేరు. ఆయన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు కూడా రాలేదు. అయినా జగన్ చుట్టూనే ఏపీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. అధికారంలో లేకపోయినా అధినేత నోటి నుంచి ఒక మాట వస్తే జరిగి తీరుతుందని వైసీపీ క్యాడర్ బలంగా నమ్ముతోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో పార్టీ నాయకత్వం ఉంది. ఇదంతా ఒకెత్తైతే ప్రతిపక్షంలో ఉన్నా తగ్గేదే లేదంటూ హెచ్చరికలు చేస్తున్నారు వైఎస్ జగన్. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్లో భాగస్వాములైన వారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో జైల్లో వేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన వార్నింగ్ పై పెద్ద చర్చే నడుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టారు. కానీ గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక లెక్క మారింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలని నిర్ణయించింది. మొదటి విడతలో పులివెందుల, ఆదోని, మదనపల్లి, మార్కాపురం కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇప్పటికే 2 సార్లు టెండర్ల గడువును కూడా ప్రభుత్వం పొడిగించింది. అయితే కేవలం ఆదోని కళాశాలకు మాత్రమే కిమ్స్ సంస్థలో పనిచేసిన ఒక వైద్యుడు టెండర్ వేశారు. మిగిలిన మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆసక్తిగా మారింది. పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి అనేక రకాల రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా సరే బిడ్డింగ్కి ఎవరూ ముందుకు రాకపోవడంపై అధికార పార్టీ వర్గాలు పోస్ట్ మార్టం చేస్తున్నాయట. మెడికల్ కాలేజీల టెండర్ల విషయంలో విపక్ష నేత వార్నింగ్ ఎఫెక్ట్ చూపించిందనే టాక్ నడుస్తోంది. గతంలో జగన్ కొంతమంది ఐపీఎస్ అధికారులకు సైతం ఇలాంటి వార్నింగులే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. కొందరు ఐపీఎస్ అధికారుల పేర్లను నేరుగా ప్రస్తావిస్తున్నారు. తప్పు చేసిన అధికారులను తాము అధికారంలోకి వచ్చాక సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. జగన్ హెచ్చరికలకు అధికారులు భయపడాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా భరోసా ఇస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చూసుకునే బాధ్యత తనదని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఇలాంటి భరోసా ఉన్నా అధికారులు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారనే మాట సర్కారు సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. కూటమి ప్రభుత్వంలో కొందరు ఐపీఎస్ అధికారులు అనేక కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఒకరిద్దరు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అలానే జగన్ ప్రభుత్వంలో సైతం మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా వైసీపీకి టార్గెట్ కావడం ఎందుకనే భావనలో ఉన్నారట కొందరు అధికారులు. జగన్ చేస్తున్న హెచ్చరికలు, వాటి చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని పక్కన పెడితే వైసీపీ క్యాడర్కి మాత్రం భరోసా వచ్చిందనే పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది ఉందో లేదో కానీ ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లు కొందరు అధికారులైతే ఆచితూచి ముందుకు వెళుతున్నారు.